షణ్ముఖ అక్షరసాయి. ఇటు అటు ఉండాలని ఏం లేదు. మీరు ఎటు కావాలంటే ఎవరి ముందర వస్తే అటు కూడా ఉండొచ్చు. ఉండి నువ్వు అటు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని అలాంటివి ఏమీ లేదు. కానీ ఒక చిన్న అలవాటు ఉంటుంది ప్రతి వాళ్ళకి. నాకు రికార్డింగ్ స్టూడియోలో చూసా కదా, నాకు స్టాండ్ లెఫ్ట్ సైడే ఉండాలి. రైట్ సైడ్ ఉంటే ఐఎమ్ లాస్ట్. ఐ డోంట్ నో వై. ఇటు చూసి పాడాలంటే నాకు ఎందుకు అలవాటు అయిపోతుంది. మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది. అదా చిన్న రూమ్ ఉంటుంది, వాయిస్ రూము. తలుపేసేస్తే కొంతమందికి ఊపిరానంత గిలగిల్లాడిపోతారనమాట. నాకు కొంచెం ఓపెన్ చేసి ఉంచాలి అని అనిపించేది. ఆ రోజుల్లో బాంబేలో పాడుతున్నప్పుడు కవితా కృష్ణమూర్తి గారు ఒకసారి వచ్చి ఆవిడ భయపడిపోయి, బాలుగారు కొంచెం తలుపు తీసి పెడదామండి. తర్వాత చెప్పి నాకు ఫోబియా అండ్ ఐ కెనాట్ స్టే ఇన్ క్లోజ్ థింగ్స్. నాకు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కూడా అదే భయం, నేను నిద్రమాత్రలు వేసుకొని పడుకుంటాను అనింది అనమాట. సమ్ పీపుల్ కెనాట్. ఇవి ఇడియోసింక్రసీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఎందుకు చెప్తున్నానంటే సింగర్కి కంఫర్ట్ జోన్ ఉండి తీరాలి. అది అడగడానికి ఎవ్వరు మొహాట పడకూడదు. ఇప్పుడు ఇళయరాజా గారు మిక్సర్ రూమ్లోనే మైక్ పెట్టి అక్కడే పాడమంటారు. ఆయన అక్కడ కూర్చుంటాడు, సింగర్స్ని అక్కడే పాడమంటారు. ఆయన గొంతు తెరిస్తేనే అవతల వాళ్ళకి మిగతావన్నీ అయిపోతూ ఉంటాయి. ఎదురుగుండా నిలబడి ఆయన చూస్తూ అక్కడ మిక్సర్ దగ్గర కంట్రోల్ చేస్తూ పాడాలంటే ఎంత భయం వేస్తుంది చూడండి. నేను ఒక్కడిని గట్టిగా చెప్పేది ఆయనతో, నేను వాయిస్ రూమ్లోంచే పాడతాను. ఏరా నీకేంట్రా అంటాడు. నాకు సౌకర్యం, నేను చెయ్యి ఇలా అనుకుంటా ఇలా అనుకుంటా, మీరందరూ ఉంటే ఏంటో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే ఎగ్జాక్ట్లీ జగదానందకారక పాట నేను పాడేసాను. తర్వాత పాడారు ఆవిడ, ఎవరు, శ్రేయా ఘోషాల్ గారు. ఆవిడ వచ్చి బయట కూర్చోన్నారన్నమాట నేను పాడుతున్నదంతూ వింటూ. నేను వాయిస్ రూమ్ నుంచి ఇట్లా వచ్చి మిక్సర్ రూమ్కి వెళ్ళే లోపల, సార్ ఎలాగైనా చెప్పి నేను కూడా ఆ రూమ్లో పాడేటట్టు ఏర్పాటు చేయించగలరా అన్న. చెప్తానమ్మా, చూడు వాడేం రియాక్ట్ అవుతాడు అని. లోపలికి వెళ్ళిన తర్వాత పాట విన్న తర్వాత, ఓకేనా రా అన్నాడు. నాకు ఓకేరా, నువ్వు ఓకే అయితే చెప్పు అన్నాను. సరే ఓకే, ఇప్పుడు అమ్మాయి పాడాలి కదా తర్వాత అన్నాడు. అరే పాప, అమ్మాయి కూడా ఏదో ఇబ్బంది పడుతోంది అక్కడ. నీ పని అయిపోయింది కదా రాస్కెల్, నువ్వు వెళ్ళిపో బయటికి. ఎందుకురా వాళ్ళందరినీ చెడుపుతావు, నువ్వు చెడపొద్దు, అమ్మాయి ఇక్కడే పాడుతుంది అన్నాడు. సరే ఓకే, నువ్వు పాడించుకో అలా. బట్ ఒక పెద్ద మహా సంగీత దర్శకుడు ఉన్నప్పుడు ఏం పాడాలి, మనకు కొంతమంది కళ్ళు ఇలా చిట్లిస్తాం, ఇలా అంటాం, ఏదో ఉంటుంది. ఆ మధ్యలో ఊపిరి తీసుకోవడానికి అటు తిరుగుతాం. నేనైతే ఐ జస్ట్ వాక్ అరౌండ్ అండ్ కమ్ టు ది మైక్రోఫోన్. ఇవన్నీ కూడా కంఫర్ట్ జోన్ ఫర్ ఎ సింగర్ అనమాట. అది ఎక్కడ ఉన్నా పర్వాలేదు. ఎప్పుడైనా సరే మీరు ప్రొఫెషనల్స్ అయిన తర్వాత, ఐ విష్ యూ ఆల్ విల్ బికమ్ ప్రొఫెషనల్స్. రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాక మీకు ఏది కావాలో అడిగితే ఇచ్చే ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. ఆ కంఫర్ట్ జోన్ మాత్రం వదులుకోకూడదు. మీకు ఏం కావాలో అడగాలి, తీసుకోవాలి, పాడాలి. వీళ్ళిద్దరూ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా కోదండపాండి గారు చేసినటువంటి పాటే. దాశరథి గారి రచన, ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ పాడిన పాట. జ్వాలా ద్వీపరహస్యం సినిమా నుంచి చుక్కలన్నీ చూస్తున్నాయి. చుక్కలన్నీ చూసేను, పక్కున నవ్వేను, ఎక్కడైనా దాగుందామా చక్కనైన చిన్నవాడా. చందమామ వస్తున్నాడు, చందమామ వచ్చేను, నిన్ను నన్ను చూసేను, ఎక్కడైనా దాగుందామా అందమైన చిన్నదానా. మల్లె తీగ మాటున కళ్ళు కలుపుకుందామా, కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా. మల్లె తీగ మాటున మల్లెలన్నీ చూసేను, కళ్ళలోని కోరికలు మల్లెలు కాజేయులే, కళ్ళలోని కోరికలు మల్లెలు కాజేయులే. చుక్కలన్నీ చూస్తున్నాయి, చుక్కలన్నీ చూసేను, పక్కున నవ్వేను, ఎక్కడ
కన్నుల చాటుగా నిన్ను దాచుకుంటానే. నీ కౌగిలి మాటుగా నేను నిదురపోతానే. నేను నీకు తోడులే, నేను నీకు నీడని. నీవు నేను ఒకటైతే జీవితము స్వర్గమే. నీవు నేను ఒకటైతే జీవితము స్వర్గమే. చుక్కలన్నీ చూస్తున్నాయి, చుక్కలన్నీ చూసేను, పక్కున నవ్వేను. ఎక్కడైనా దాగుందామా అందమైన చిన్నదానా. ధన్యవాదాలు. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. ఓపెనింగ్ అయితే ఎలా అంటే అసలు 100 వెయిట్ అనమాట, 100 kg వెయిట్ ఎలా ఉంటుందో అంత బరువుగా వచ్చి లాస్ట్కి వచ్చేసరికల్లా అలా తిన్నైపోయేది ప్రతి లైను కూడా. ఘంటసాల మాస్టారు పెద్దవాళ్ళు అందరూ పాడుతున్నప్పుడు వాల్యూమ్ ఒక్కటే అలాగా మెయింటైన్ చేస్తారు. అంటే మాడ్యులేషన్ ఇవ్వాల్సిన చోట ఇస్తారు, అది మినహాయిస్తే ఇలాంటి పాట ఫుల్ థ్రోట్ తోటి మొత్తం లైన్ అంతా ఒకే వాల్యూమ్ మెయింటైన్ చేసినట్టుగా పాడారు. సో నీది ఫస్ట్ ఓపెనింగ్ చూస్తేనేమో వచ్చి బరువుగా అనిపించి తర్వాత అలాగా అది తగ్గిపోయినట్టు అనిపించింది, వాల్యూమ్ తగ్గిపోవడం సంథింగ్, ఆ బరువు తగ్గిపోవడం అనిపించింది నాకు. అదొక్కటే ఒక్కటి మెయింటైన్ చేసి చాలు, ఎందుకంటే చాలా బరువైన వాయిస్ ఇది. ధన్యవాదాలు. అమ్మ నువ్వు చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. సంగతులన్నీ కూడా చాలా నీట్గా, వెరీ క్లీన్. ధన్యవాదాలు సార్. మళ్ళీ అన్నట్టు నాన్న నీ వాయిస్ చాలా మంచి గాత్రం, నీది చాలా మంచి గాత్రం. ఒదుగు కావాలంటాను చూసా, ఆ ఒదుగు అనేటటువంటిది ముఖ్యం. మీరు ప్రయత్న లోపం ఏం లేదు, బాగా పాడారు. యూ హ్యావ్ ట్రైడ్ యువర్ బెస్ట్. వైర్ ఇస్ ద లిమిట్? ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరీకి? తనువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల. కెరీర్ లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అంత్యాక్షరి కాదు, బంత్యాక్షరి అండి ఇది. చదువులమ్మ చెట్టు నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 దర్వాజ మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైనది కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు కానీ మీకు చాలా ఫేవరెట్.